ఇప్పుడు కనుక కోర్టుకి వెళ్తే 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో చేరుతుంది. లోకేష్ పదవి ఉండేది 2 ఏళ్ళు. వీళ్ళు ఉద్యోగాలు చేసేది ఇప్పుడు 35 ఏళ్ళు 40 ఏళ్ళలో ఉద్యోగంలో జాయిన్ అయితే వీళ్ళు 20 ఏళ్ళకి రిటైర్ అయిపోతారు. ఈ రిటైర్మెంట్ అయిపోయినాక కోర్టుకి వెళ్తే తేలేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు 6 నెలల్లో సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది కదా, నీ ప్రభుత్వం ఉంది కదా, సిబిఐ ఎంక్వైరీ అయితే నీకేంటి లాసు? జగన్మోహన్ రెడ్డి గారిని పరిటాల రవి కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉండగా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశాడు. సిబిఐ ఎంక్వైరీ కోరలేదా చంద్రబాబు నాయుడు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కొడుకు మీద వేసుకున్నాడే, వేసుకోలేదా? నీకెందుకు భయం అని అడుగుతున్నా. నువ్వే కదా సిబిఐ ఎంక్వైరీ కోరి, నువ్వు కూడా కోర్టుకు వెళ్ళిపోయి ఆ రోజు నువ్వు సిబిఐ ఎంక్వైరీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమని రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిని ఎందుకు కోరావు? ఆ రోజు నీకు ఒక నీతి, ఈ రోజు మాకు ఒక నీతే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మగాళ్ళగా కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ వేసాడు కదా, సిబిఐ ఎంక్వైరీ వేసుకున్నాడు కదా. ఇప్పుడు నీ కొడుకు కూడా మీద అక్కడ వేసుకో, నువ్వు సిబిఐ ఎంక్వైరీ వేసుకో నువ్వు. అంతేగాని ఇవన్నీ అది ఏడుతున్నందుకు అంటే ఎక్కడదాకా అన్నట్టు కోర్టుకి వెళ్ళమను, లేదా కూర్చొని చర్చించుకుందాం. ఏంది చర్చించుకునేది? నువ్వు అక్రమాలు చేసి అవినీతి చేసి నువ్వు మామూలుగా నీ మీడియా నువ్వు బొకాయిచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే మీరు ఒప్పుకుంటారా? రాజీనామా చేస్తారా? మీరు చెప్తారా? సమాధానం చెప్పే పరిస్థితి ఉందా? ఇవన్నీ ఎందుకు? నువ్వు నేను ఈ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు నా మీద కేసులు పెడతారు, నా మీద కేసు కట్టొద్దు, చంద్రబాబు మా ఇద్దరం కూర్చొని చర్చించుకుందాం అంటే కుదురుద్దా? కుదురుతుందా? లేదా నా మీద కేసు కట్టు, కోర్టుకు పో, నువ్వు ఇట్లా ర్యాలీ చేసాడని చెబితే వెళ్తారా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు పూటకో మాట గంటకో మాట. అతను ముఖ్యమంత్రి ఉంటే ఒకటి మాట్లాడతాడు, అతను ప్రతిపక్ష నాయకుడు అయితే ఒకటి మాట్లాడతాడు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఉన్న అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ చేసుకుని నిజాన్ని నిరూపించుకున్నాడు. నువ్వు కూడా అట్లాగే నీకు దమ్ము ఉంటే నువ్వు కూడా రాజశేఖర రెడ్డి గారి లాగా మడవ తిప్పను మాట ఇస్తా అని చెప్పి సొల్లు కబుర్లు చేయటం కాదు. నీ కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ చేయించుకో, రాజీనామా చేయించు, నీ కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ చేయించుకొని రాజశేఖర రెడ్డి గారి లాగా నేను నిప్పు అని చెప్పు. అంతేగాని నువ్వు ఇట్లా ఈ పనికి మాలిన మాటలు చెప్పి మమ్మల్ని లేదా పోలీసులను అడ్డం పెట్టుకుని అణచివేయాలని చూస్తే ఈ కార్యక్రమాలు నువ్వు చేసినటువంటి అవినీతి, నువ్వు చేసినటువంటి ఉద్యోగాలు అమ్ముకోవడం ఇదంతా ప్రజల్లోకి వెళ్తుంది. దీనికి మూల్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.